మిల్ మేకర్ రైస్ని ఎప్పుడైనా ఇలా ట్రై చేశారంటే ఇక హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడం ఆపేసి ఇంట్లోనే కుక్ చేసుకుంటారండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని వేడి చేసుకున్నాక అందులోకి సోయాను వేసేసుకొని ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసేసుకొని దాంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి చిట్లనిచ్చాక 2 లవంగాలు, యాలక్కాయలు, ఇంచు దాల్చిన చెక్క ముక్క కూడా వేసేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసి తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టేసేసుకున్న సోయాను కూడా గట్టిగా నీళ్లు పిండేసి వేసేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకున్నాక ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్ను కూడా వేసేసుకొని బాగా కలుపుకొని పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేయడమేనండి.